ఇప్పుడు ఆయనకి ఎంత ఉండాలి రూల్ అది దాని 2.5 ఎకరాలు నేనే ఆపినని ఇంకా న్యాయం సంతోషం పడకపోతే పక్కన వేరే ల్యాండ్ మీద అలాగే ఇది జరుగుతున్నా వాళ్ళ మీద 2 ఎకరాలు చేసినాం సార్, ఈయన మీద కాదు, అపోజిట్ మీద ఈయన సంతృప్తి కోసం 2. గులేపల్లి కాలువ పోయినసారి కూడా చూసినాము. ఇప్పుడు ఏంటంటే కాలువ పెద్దగా అవుతుంది. ఇక పోయినసారి లాగా నీళ్లు గాడికే పోయి అయిపోవు. ఈ నార్కెట్ బిల్ దాకా పోయే ప్రయత్నం నడుస్తుంది. ఇప్పుడు ఒక్క సంవత్సరంలో కాలువ ఫుల్ పోతుంది. ఇక మళ్ళీ మనం కాలువ కాడ మనం తీయడము అవతలడు చాపడం ఉండదు. ఇక వింటుర్రా, ఆడొక మంచి తూము పెట్టమని ఇప్పుడే చెప్పిన. సరే ఇప్పుడు ప్రాపర్ గా వాళ్ళు ఏం చేయాలో చేస్తారు. మన చెర్లకు నీళ్ళు నిండుతాయి. ఇప్పుడు పాత టైంలోకి గింతంత కాలు ఉండదు. 2 మీటర్ల నుంచి 6 మీటర్లు చేస్తున్నారు. అంటే నీళ్ళు ఎన్ని పోతాయంటే ఈ రోజు 50 క్యూసెక్కులు పోతే రేపు 350 పోతాయి. అంటే 7 ఇంతలు నీళ్ళు ఎక్కువ పోతాయి. 7 ఇంతలు నీళ్ళు ఎక్కువ పోతే ఇక నీటి కరువు ఉండదు. ఇక కిందికి పోయినాకుంటూ ఉంటుంది. కానీ ఈ ధర్మారెడ్డి కాలువ అనేది 50 కిలోమీటర్లు పై చిలుకుంది. మనము మొదటి 17 కిలోమీటర్లు ఉన్నాం. సో 17 కిలోమీటర్ల ఈడ నీళ్లు పుష్కలంగా ఉంటేనే కిందికి కదా పోయేది. సో అట్లా ప్రాబ్లం ఉండదు. ఆ గేటు, ఆ స్లూయిస్ గేట్ ఏది, ఆ డిజైన్ ఏది అవసరం ఉంటే అది చేస్తాం. మళ్ళీ మనం కూడా మళ్ళీ చూస్తాం కదా, మళ్ళీ వస్తాం. మనకేం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు గింత తిరిగి గింత కష్టపడి 500 కోట్ల రూపాయలు తెచ్చి 500 కోట్ల రూపాయలు తెచ్చి మళ్ళీ ఇబ్బంది పడటాక ఇక మళ్ళీ సమస్య ఉండదు. ఒకసారి నార్కెట్ వెళ్ళాక నీళ్ళు పోతుంది. మనకైతే ఇక పుష్కలంగా ఉంటాయి. మాకు కింది నుంచి ఒక కాలువ వస్తుంది సార్, అది కంటిన్యూగా వెళ్ళిపోతుంటది. అదొక్కటి వచ్చే ఏర్పాటు చేయాలి సార్. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది సార్ నీళ్ళకి. కృష్ణాడు గారు ఉన్నారా ఇలా దిగి గారు అదొకటి వస్తుంది సార్. ఇది అయ్యాకనే పర్వాలేదు. కానీ చాలా బ్యూటిఫుల్ అవుతుంది సార్ పని అయినాక. అంతే గేట్లు కానీ జర మంచిగా కూడా చేయాలి, జర బ్యూటిఫై కూడా చేయాలి. ఇక్కడ నుంచి సార్ ఆడ దాకా సార్ ఇక్కడ మన పెద్ద వాల్ కట్టేసి. ఇప్పుడు ఇది అలుగా, ఇది చెరువుది మాట్లాడదాం ఫస్ట్. ఇది అలుగా, ఇది అలుగు సార్. ఇటు వాటర్ రాకుండా గేట్లు కట్టి ఇదంతా కంట్రోల్ చేస్తాం సార్. ఏది తీసేస్తారు? ఇదంతా తీసేస్తాం సార్. తీసి ఏం చేస్తారు? గేట్లు కడతాం సార్. అవును సార్. ఈ నుంచి ఆడ దాకా వస్తుంది సార్. మనకు 21 మీటర్లు వస్తాయి సార్ గేట్లు. మీటర్లు గేట్ సార్. గేట్లు ఏరియాలో పెడతారు ఇక్కడ ముందు. ఇంత పోర్షన్ లో వాటర్ మనకి ఇట్లా వస్తాయి సార్. ఓకే, ఇట్లా వచ్చి ఇక్కడ బయటకు వెళ్తాయి సార్. బయటకు వెళ్ళి కాలువలకి ఫ్లో అయిపోతాయి సార్. గేట్స్ ఈడనే ఉన్నాయా? ఈడనే ఉన్నాయి సార్. 1 2 3 4 సార్. ఎన్ని ఫీట్ ఇది? ఒక్కొక్కటి 2 మీటర్ల గేట్ సార్. ఇది 8 మీటర్స్. 8 మీటర్స్ సార్. 8 మీటర్స్ మళ్ళీ పియర్ 1 మీటర్ 1 మీటర్ ఇదంతా కలుపుకొని అట్లా వచ్చేస్తాయి సార్. ఓకే, 12 మీటర్స్ అవుతుంది. 12 మీటర్స్ అంటే 40 ఫీట్లు. మనకి 8 మీటర్లు వెంట సార్. 8 మీటర్లు నీళ్ళు బయటకు వస్తాయి సార్. ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా పోతాయి నీళ్ళు. ఇట్లా వచ్చేసి కాలువలోకి ఎంటర్ అవుతాయి సార్. అక్కడ ఇట్లా జెండాలు ఉన్న దగ్గర కాలువలోకి ఎంటర్ అయ్యి వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు దీనికంటే ఇది వెడల్పు పెట్టినాం మనం. అవును సార్. ఇది ఏమైందంటే సార్ ఇక్కడ ప్రెషర్లు వచ్చేసి బయటకు వెళ్ళిపోతాయి సార్ స్మూత్గా. మనకి ఇది 6 మీటర్లు ఉంటుంది సార్. ఇదేంది దీని వెంట ఏమంటున్నాం? ఇది ఓపెన్ సార్. ఇది 7 మీటర్లు ఉంటాయి సార్. ఇక్కడ 8 మీటర్లు, 1 మీటర్ తగ్గుతుంది. తగ్గి ఇట్లా వెళ్ళిపోతుంది సార్. ఇక్కడ 7 మీటర్లు ఉందా 6 మీటర్లు ఉందా? పైన 6 మీటర్లు. కానీ మనం ఈ వెంట అనేది 7 మీటర్లు పెట్టుకున్నాం సార్. వెంట అనేది 7 మీటర్లు. ఎందుకంటే సార్ ఇది మనకు పైన హెడ్ ఉండదు కాబట్టి తగ్గించి స్మూత్ చెరువు కాబట్టి హెడ్ ఎక్కువ ఉండదు సార్. ప్రాజెక్ట్ అయితే చాలా పెద్ద హెడ్ ఉంటుంది సార్. సో కెనాల్ అయితేనే ఉందిగా పని, అట్లా చూసుకుంటూ పోతే అట్లా కెనాల్ మాట వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత రావణపేట మండల్, తర్వాత చిట్యాల మండల్, తర్వాత నార్కట్పల్లి మండల్ మంచిగా జరుగుతుంది. ఓకే, అంతేలే. కూడుపుతున్నారా అంటే సార్ ఇక్కడ మిషన్ నడవకుండా సాయిల్ సిక్ అయ్యి మీటర్ డెప్త్ తీసుకుంటూ పోతే కానీ ఆడు సాయిల్ రాలేదు సార్. వాళ్ళు బెడ్ లెవెల్ కి లూజ్ అంతా తీసేసి మంచిగా సెక్షన్ చేసుకుంటూ మళ్ళీ అట్లా లేకుంటే కెనాల్ రాదు సార్. అసలు చేయలేము సార్. అదే సో లోతున్నది నింపుతారు కూడా. ఈ బ్రీచెస్ అనేది జరగొద్దు అనేది పెట్టించాం సార్. సో ఇదంతా ఆల్మోస్ట్ బాగానే వేసారు. ఇది
ఓ 2 మీటర్ ఇది 100 మీటర్ ఇది ఇంత ఇప్పుడేనా మినిమం ఇష్యూ పెద్ద కాలువ చేయడం కూడా ఇంత లాంగ్ లేదు సార్. ఇప్పుడు ఇది 6 మీటర్లు అయిందా మరి మళ్ళీ అది కూలుతుంది మీకు స్లోప్ ఉండాలి కదా సెక్షన్ చేయాలి బ్యాంకింగ్ కాంట్రాక్టర్ సరే సరే ఇదంటే ప్రాసెస్ లో ఉంది సార్ మీరు క్రాస్ చేయాలి ఇప్పుడు మన ల్యాండ్ ఏది ఆడదాకనా ఆడదాకుంటా సార్ ఆ చెట్ల వరకు కదా అవును సార్ కొంచెం హైట్ వస్తుంది మీరు ఏది అది అంతే ఇక అది అంతే అయితే ఇది అక్కడ స్లోప్ చేయాలి స్లోప్స్ ఉంటాయి ప్రాపర్ స్లోప్స్ ఉండి మళ్ళీ ఎట్లా చేస్తారో అది అది మళ్ళీ ఊలకుండా ఉండాలి ఇక్కడ మళ్ళీ సిల్ట్ గిల్ట్ ఫార్మేషన్ కాకుండా ప్రాపర్ స్లోప్స్ చూసుకోవాలి ఇప్పుడు ఇది మనకు బాట అవుతుంది దీని వెంబడి సో ఆడి వరకు మరి అంటే ఇది ఈజీగా బాగానే ఎంత ఉంటుందో 80 ఫీట్లు ఉన్నది ఇది 80 ఫీట్లు 30 ఫీట్లు ఉంటుంది యూ కెన్ సే ఇట్ ఇస్ 100 ఫీట్ 100 30 అంటే 100 ఫీట్ సో 100 ఫీట్ కొంచెం ఏమైనా తక్కువ ఉంటుంది బట్ అవతలకి చేస్తారు కదా ఇంకా అవతలకి చేస్తారు మనకు ఈ ల్యాండ్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇది ఇప్పుడు ఇక్కడ అయిపోయింది ఇక్కడ కింద దిక్కు ఇక్కడ ఎంత ఇస్తుంది ఇది మొదలుపెట్టి మనం ఎన్ని రోజులు అయింది ఇది సరిగ్గా ఇది ఇక్కడ వరకు వేసారు అది ఏది ఏ గుట్టలు పైకి వెళ్ళి అటు కూడా పెడతారు ఓకే సో ఇప్పుడు సిల్ట్ కాదు సార్ అంటే మరి ఎంత హైట్ చేస్తారు అది మరి 100 మీటర్లు ఆ బెల్ట్ డౌన్ ఉంది కాబట్టి డౌన్ స్ట్రీమ్ కాబట్టి ఇది లేపి సిల్ట్ రాకుండా చేస్తాం సార్ మట్టి రాకుండా మట్టి మళ్ళీ తెగుడు కూలుడు సిల్ట్ నింపడం అనేది ఉండదు అది సో ఈ బెల్ట్ కాలే ఇంకా 7 మీటర్స్ కాలే పర్ఫెక్ట్ క్యూరింగ్ ఇట్లా మంచిగానే ఉంటుంది కదా ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అయినా ఎవరైనా బాగా కాంట్రాక్టర్ లీజర్రు ఆ కాలువలు తోడిర్రు పోయిర్రు ఈ స్ట్రక్చర్ లేలే ఆ కాలువలు కూడా గింత తోడిర్రు మళ్ళీ అది కూడుతుంది ఒకటి చూసినోడు లేట్ చేసినోడు లేట్ కాబట్టి ముందు స్ట్రక్చర్ చేయాలన్నట్టు స్ట్రక్చరు అండ్ ఎర్త్ వర్క్ అన్ని పోతున్నాయి సార్ సివిల్ వర్క్ అండ్ ఎర్త్ వర్క్ రెండు జరగాలి అందుకని ఆడేస్తున్నారు ఏడ వరద వస్తుందో అక్కడ వేస్తున్నారు ఇటేమో కిందికి తెగుతుంది కాబట్టి ఇక్కడ బ్రహ్మాండమైన వ్యవహారం సార్ ఇది జీవితాంతం మన వస్తుంటుంది పర్ఫెక్ట్ ఇంకా డీప్ కట్ ఉంటుంది సార్ అక్కడ 380 పెద్దయా ఇప్పుడు ఆల్రెడీ 380 నడుస్తున్నాయి సార్ సిరిపురం ఇప్పుడు ఒక 2 బండ్లు ఒక 3 days లో డెలివరీ ఉన్నాయి సార్ ఏంటి పెద్ద కొత్తయా 380 మొత్తం 14 మిషన్లు అవుతాయి సార్ ఇప్పుడు ఈడ రెండు ఆడ రెండు ఈ కంప్లీట్ స్ట్రెచ్ లో ఇప్పుడు 12 ఉన్నాయి సార్ 12 ఉన్నాయి 12 మిషన్లు సిరిపురం ఇంకా సిరిపురం వెల్లంకి అండ్ ఇంకోటి ఉంది సార్ బొమ్మాయిగూడ దొమ్మాయి కూడా 4 స్ట్రెచ్లు స్టార్ట్ చేసాము 4 కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి ఓకే సో బాగానే జరుగుతుంది ఆ మిషన్స్ అక్కడ ఒకటి నడుస్తుందా ఇట్లకెళ్ళి కొట్టు ఏది ఓ ఈడనేనా ఇప్పుడు చూడండి సార్ ఇక్కడ ఆగిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఆగిపోయింది ఈడ ఓకే ఎలక్ట్రిక్ పోల్స్ మాట్లాడి చూపించేస్తాము అది ఉత్తమ్ సార్ రివ్యూలో కూడా మాట్లాడి మరి ఖచ్చితంగా చేసేది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డి వస్తుందా ఇక్కడ ఇవన్నీ పోవాల్సిందే భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన బునియాద్ కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మరి శరవేగంగా కాలువల పనులు జరుగుతున్నాయి
ఈ కాలువలు నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ హయాంలో మొదలైనవి, కొంతవరకు అయిపోయినాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కానీ ఇతరత్ర అనిశ్చిత ఉన్న సందర్భంగా పనులు ముందుకు పోలే. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తమే పక్కకు పెట్టింది. ఇక్కడ ఉన్న జగదీష్ రెడ్డి మంత్రి గొప్పలు పోతుండు. మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ చూసి ఓర్వలేక మరి తెల్లారి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి మీదనే ప్రేలాపనం చేస్తుండు. జగదీష్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఏ ఒక్క కాలువన్న చేసిర్రా? మా బునియాద్ కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువని పట్టించుకుర్రా? నిధులు ఇచ్చిండ్రా? ఆ ఉదయ సముద్రం చేసిర్రా? ఎస్ఎల్బిసి టనల్ కంప్లీట్ చేసిర్రా? ఏ గోదావరి నీళ్ళు తీసుకొచ్చిండ్రా? ఏది చేయకుండా మీరు ఒట్టి ముచ్చట్లు చెప్తున్నారు తప్పితే ఏం లేదు. ఈరోజు మీరు 10 ఏళ్ల కాలంలో చేయని ఈ బునియాద్ కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు ఈరోజు 500 కోట్ల నిధులు తీసుకొచ్చి గొప్పగా మా పనులను మొదలుపెట్టినాం. 2 నెలలు అయింది. 2 నెలలనే మరి ఈ కాలువలు ఏ విధంగా అయినాయి చూడండి. ఇక్కడ పైకెళ్ళి 12 కిలోమీటర్లు గోకారం నుంచి ఇప్పుడు దాదాపు అంటే సిరిపురం వరకు అవుతున్నాయి. పైకి మళ్ళీ అటు ఇది ధర్మారెడ్డిపల్లి వరకు కూడా కావాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే 2 నెలలనే గైడ్ వాల్స్ అయిపోయినాయి. కాలువ వెడల్పు అయింది. అంతకుముందు మీటర్నర ఉంది కెనాల్. మీటర్నర కెనాల్లో అంటే ఓ చెరువు కింద కాలువ లాగా ఉన్నది. 35 క్యూసెక్ల నీళ్ళు కూడా పోవు. ఈరోజు 350 క్యూసెక్ల నీళ్ళు పోయేటట్టు కాలువను వెడల్పు చేసి మరి కాలువను పెద్దగా చేసే కార్యక్రమం చేస్తుంది. మీరందరూ కూడా చూసినారు. మరి ఎక్కడ బ్రీచ్ అవుతుందో అక్కడ గైడ్ వాల్స్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఏడన్నా కాలువలకు అడ్డంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే అవి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏఈలు డీఈలు అందరూ కూడా వచ్చారు. మరి ఇరిగేషన్ డీఈ ఉన్నారు, ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు. ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడ ఆగితే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ తక్షణమే ల్యాండ్ ఎక్వేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి రైతులు తోడ్పాటు, ఇక్కడ ప్రజాప్రతినిధుల తోడ్పాటు తీసుకొని ఎక్కడ అడ్డంకు లేకుండా ఈ కాలువలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం శరవేగంగా ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం. సో మాకైతే ఇది సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంత రైతాంగం మొత్తం కూడా ఈ ధర్మారెడ్డి కాలువ ఒలిగొండ మండల్, రామన్నపేట మండల్, చిట్టాల మండల్, నార్కెట్పల్లి మండల్, ఏపీ లింగోటం వరకు మరి 50 కిలోమీటర్ల పైచీలకు పోతూ 22 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కాలువ ఎప్పుడు ఈ గోకారం రోడ్డు ఇది చౌటుప్పల ఒలిగొండ రోడ్డు కూడా దాటిపోకపోయేది, నీళ్ళు కిందికి పోకపోయేది. ఈరోజు కాలువను పెద్దగా చేస్తూ ఈ కాలువను మరి నీళ్ళు కింది వరకు ఈ ప్రాంత రైతాంగానికి అంతా కూడా మేలు చేసే కార్యక్రమం ఈ కాలువలో జరుగుతుంది. సో చాలా సంతోషం. మా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. మేము అనుకుంటాము వచ్చే వానకాలం లోపలనే, అంతకుముందు 3 చెర్లు నిండకపోయి ఇప్పుడు సగం ఆయకట్టు మాత్రం కనీసం సగం ఆయకట్టు వచ్చే వానకాలం లోపల అవుతుంది. 2 ఏళ్ల కాలువ పూర్తిగా కంప్లీట్ చేసేదానికి వీలవుతుంది. బట్ అప్పటి వరకు కూడా ఆగకుండా అత్యధికంగా మరి 75% ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి 1 సంవత్సరం లోపలనే, మళ్ళా వానాకాలం లోపలనే సాధ్యమవుతుంది. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన. ధర్మారెడ్డి కాలువకు ఇది 125 కోట్లు, 124 కోట్లు టు బి స్పెసిఫిక్. అక్కడ అట్లనే పిలాయిపల్లి 95 కోట్లు, మన బునియాద్ గాని కాలువ 269 కోట్ల నిధులతోటి ఈ పనులు మొదలైనవి. ఉత్తమ్ సార్ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పాత పాలకులాగా కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పదే దృష్టి పెడుతున్నారు. ల్యాండ్ ఎక్వేషన్ మీ బాధ్యత, ప్రజాప్రతినిధులు చూసుకోండి అని మాయంబడి కూడా పడుతున్నారు. వారు ఎక్కడ కాలువ పనులు ఆగినాయి, ఏడ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ అంటే సిఎండి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి, మంత్రి గారితో బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన ఎస్టిమేట్స్ 4 కోట్ల ఎస్టిమేషను ఓన్లీ ఎలక్ట్రికల్ లైన్స్, ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇవి షిఫ్ట్ చేయడానికి 4 కోట్లు అవసరం. సో దానికి కూడా శాంక్షన్ ఈరోజు వస్తుంది. ఏదైనా బ్లాస్టింగ్ పనులు ఆగిపోతే బ్లాస్టింగ్ ఇమీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ తోటి రాచకొండతో మాట్లాడడం జరిగింది. పర్మిషన్లు అప్లై చేశారు. బునియాద్ గాని కాలువకి వచ్చింది, దీనికి రాలే. ఇది బ్లాస్టింగ్కు ఇది అప్లై చేశారు. తొందరగా దీనికి కూడా ఇవ్వాలి. ప్రభుత్వం పని, ప్రజల పని కాబట్టి దీనికి ఎక్కడ ఆపొద్దు, అడ్డంకులు ఉంటుంది అనేది కూడా తెల్లని చేసినాం. పనులన్నీ ఫాస్ట్గా అవుతున్నాయి. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ.